హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ ప్రెజెంట్ ఇక్కడ మీరు ఏదైతే టవర్స్ చూస్తున్నారో ఇది ఐకానిక్ టవర్ 1 అండ్ 2 అండి. ఈ యొక్క రెండిటికి సంబంధించి మనకు షాపురి వాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ యొక్క రెండిటికి సంబంధించి ఏందంటే కింద ఏదైతే ఈ స్థలం ఉందో అక్కడంతా కూడా కింద నీట్‌గా చేసుకొని వాటి మీద మట్టి అవి వేసుకొని అక్కడి నుంచి మనకేందంటే కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. మొత్తం కింద ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. దాంతో పాటు ఈ యొక్క ఐకానిక్ టవర్ ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో అందులోపల కూడా మొత్తం నీట్‌గా వర్క్ అయితే చేసుకుంటున్నారు. మీరు పైనుంచి చూస్తుంటే నీట్‌గా అర్థమవుతుంది. మొత్తం గూడా నీట్‌గా ఒక ఫ్లోర్ లాగైతే మొత్తం ఒక నిచ్చెనలాగా యేసుకొని వాటి మీదయితే వర్క్ అయితే చేసుకుంటున్నారండి. ఐరన్ రాడ్స్ అవన్నీ గూడా నీట్‌గా అలొకేషన్ అయితే చేసుకుంటున్నారనమాట. అంటే ఒక లెవెల్‌లో కట్ చేసుకొని అక్కడి నుంచయితే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా హైట్ అయితే లేపుకుంటున్నారు. అలాగే ఇటు సైడ్ అంతా కూడా నీట్‌గా చేసుకొని కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తున్నారు చూడండి ఆ మూలనైతే. మొత్తం మెస్ అవన్నీ కూడా రౌండ్‌గా అయితే కట్టుకొని వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసేది ఐకానిక్ టవర్ 2 అండి. చూడండి పైనంతా కూడా ఎంతమంది వర్క్ చేస్తున్నారో. ఇదంతా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కటింగ్ చేసుకున్నారు. అంటే ఇంతకుముందు మనకు తుప్పు పట్టిపోయినండి అవన్నీ కూడా నీట్‌గా రిమూవ్ చేసుకొని, ఇప్పుడు ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఒక హైట్‌గా అయితే లేపుకోన్నారండి. కొత్త ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వేసుకోన్నారు. అలాగే దాంతో పాటు మొత్తం ఇదంతా కూడా మనకు ఈ కాంక్రీట్ వర్క్స్ అయితే రావాలి. కింద ఫ్లోర్ లాగా అవన్నీ వచ్చి ఇక్కడంతా కూడా మనకు 2, 3 ఫ్లోర్‌ల బిల్డింగ్ కూడా వస్తుందనుకుంటున్నాను. దానికోసం అయితే వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నారండి. గతమంతా ఎలా ఉంది? ఇప్పుడెలా ఉందో మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా చేంజ్ అయితే వచ్చిందండి. మీరు పాత వీడియోలు చూసుకుంటే మీకు అర్థమవుతుంది అసలు అప్పటికి, ఇప్పటికి వర్క్ చేంజెస్ ఏ విధంగా ఉంది ఏంటనేది. అంతకుముందేంటంటే జస్ట్ ఆ మూల వరకే ఒక వేలాగా నీట్‌గా తీసుకొని దాని మీద నీట్‌గా కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఆల్‌మోస్ట్ ఆల్ ఇప్పుడు మొత్తం గూడా కవర్ చేసేసారు చూడండి. అసల డిసెంబర్ మంత్ నుంచయితే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరిగిందండి. అంతకుముందు గూడా జరిగింది గానీ, తర్వాత మనకు ఒక 4 మంత్స్ బ్యాక్ వాటర్ రావడం, ఇక్కడ దాన్ని డీవాటరింగ్ జేసేసి, మళ్ళీ నీట్‌గా చేసుకొని ఈ లెవెల్‌కైతే ఇప్పుడైతే తీసుకొనొచ్చున్నారు. ఇప్పుడు మీరు చూసే టవర్ ఐకానిక్ టవర్ 1 అండి. ఈ 2 కూడా మనకు B+G+39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ప్లస్ ఒక టెర్రస్ అయితే ఉంటుందనమాట. చూడండి పైనుంచి చూడండి విజువల్స్ ఎలా ఉన్నాయో. మీకక్కడ బాక్సులుగా కనిపిస్తున్నాయి చూడండి. వాటిలన్నిటిలో కూడా మనకేందంటే ఐరన్ రాడ్‌లు వాటికి సరిపడా ఐరన్ రాడ్‌లు అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని అందులో ఉంచుకొని అక్కడి నుంచి మనకు కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తారు. ఆ బాక్సులు మీకు ఏదైతే కనిపిస్తుందో అందులో నుంచి. ఇటు సైడ్ అంతా చూడండి నీట్‌గా తవ్వేసుకొని కింద ఫ్లోర్ లాగా కాంక్రీట్ వర్క్ అయితే చేసుకొని ఇప్పుడు ఐరన్ రాడ్స్ వాటి మీద నుంచి పైకైతే లేపుకుంటున్నారండి సైడ్స్ అన్నీ. అది మీరు ఎదురుగా చూసేది ఇది ఐకానిక్ టవర్ 3 అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది యొక్క ఐకానిక్ టవర్ 3. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3కి సంబంధించి మనకు ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్ దీని యొక్క ఐకానిక్ టవర్ 3కి సంబంధించి పైన చూడండి వర్క్స్ ఏ లెవెల్‌లో జరుగుతుందో. మొత్తం కూడా నీట్‌గా యేసుకొని వాటి మీద నిల్చుకొని అయితే ఐరన్ రాడ్స్‌ని పైకి లేపుతున్నారండి. మొత్తం కొత్త ఐరన్ రాడ్స్‌ని అవన్నీ కూడా వేసుకొని స్ట్రెయిట్‌గా అయితే లేపుతున్నారు. వీటన్నిటికి కూడా నీట్‌గా డిసెంబర్ మంత్‌లో ఫస్ట్ వీక్‌లో ఐరన్ కటింగ్ అవన్నీ కూడా చేసేసుకున్నారు. ఇప్పుడంతా కూడా వర్క్ చూడండి జరుగుతున్నాయి చూడండి. అవన్నీ కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇప్పుడు పైకైతే లేపుకుంటున్నారనమాట నీట్‌గా. కొత్త ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా! ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర బాక్సులు. సేమ్ అదే బాక్సులండి ఇవి. ఈ బాక్సులేందంటే వీటికి సరిపడా ఐరన్ రాడ్ అలొకేషన్ చేసుకొని ఒక బెడ్ లాగైతే చేసుకొని అందులో ఉంచుకొని అక్కడి నుంచి మనకు ఐరన్ రాడ్స్ కాంక్రీట్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తారనమాట. అది ఆల్రెడీ ఐకానిక్ టవర్ 5 దగ్గరైతే జరిగిపోయి ఉందండి. ఇప్పుడు ఐకానిక్ టవర్ 3, 4 అలాగే 1, 2 దగ్గరైతే జరుగుతూ వస్తుంది. అలాగే మీరు ఐకానిక్ టవర్ 4 సైడ్ చూసుకున్నా చూడండి. ఏ విధంగా జరుగుతుందో. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అండ్ 4 ఈ యొక్క రెండిటికి సంబంధించి మనకు ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఈ 2 కూడా మనకు సేమ్ ఐకానిక్ టవర్ 1 అండ్ 2 ఎలా ఉంటుందో B+G+39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసేది ఐకానిక్ టవర్ 5. దీన్నే మనం గ్యాట్ టవర్ అని కూడా అంటాము. ఇదే మనకు మెయిన్ టవర్ అండి. పెద్ద టవర్ కూడా B+G+49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇందులోనే మనకు సీఎం గారికి సంబంధించిన ఆఫీసర్స్ గాని, అలాగే సీఎం గారు గాని, అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 లోపలైతే ఉంటుంది. చూడండి. ఇదంతా చూడండి ఏ విధంగా దిమ్మల్లాగా కట్టేస్తున్నారు. ఒక బెడ్స్ లాగా ఐరన్స్‌తో. సేమ్ ఏదైతే ఇందాక మీకు బాక్సులు కనిపించాయో, ఇంతకుముందు ఆ బాక్సులంతా ఉండే అవన్నీ కూడా మొత్తం ఫుల్‌ఫిల్ చేసుకొని మొత్తం చేసేసారు చూడండి. ఆ లైన్ అంతా కూడా మనకు అక్టోబర్, నవంబర్ ఆ మంత్‌లో అయితే జరిగిందండి. ఇప్పుడు మొత్తం కూడా కవర్ అయిపోయింది. జస్ట్ ఒక ఫ్రంట్ భాగం మాత్రమే ఉంది. రిమైనింగ్ అంతా కూడా ఐకానిక్ టవర్ 5 చుట్టూ నీట్‌గా అయితే కంప్లీట్ చేసుకొని, ఐకానిక్ టవర్ 5 లోపల కూడా వర్క్ జరుపుతున్నారండి. మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పైకైతే లేపుకుంటున్నారు. ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటున్నారు. అలాగే సైడ్స్ ఉన్న డయాగ్రిడ్‌కి సంబంధించిన స్టీల్ వాల్స్ ఉన్నాయి గదా! వాటికి సంబంధించి ఇప్పుడు క్లీనింగ్ వర్క్స్ కూడా
మొదలు పెట్టున్నారు. అన్నిటికి కూడా వాల్స్ చూడండి మొత్తం ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకున్నారు. వాటి మీద నిల్చుకొని వర్క్ చేయడానికి. అలాగే ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో ఆ టవర్ మీద ఇప్పుడు అన్ని టవర్స్‌కి సంబంధించి మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటున్నారనమాట హైట్‌గా. మీకు ఐకానిక్ టవర్ 4 దగ్గర చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే చిన్న చిన్న మెటీరియల్ అవన్నీ కూడా దించైతే పెట్టుకున్నారండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర. దీనికి సంబంధించి మనకు ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏదైతే టవర్ చూస్తున్నారో ఇది ఐకానిక్ టవర్ 4 అండి. ప్రెజెంట్ ఐకానిక్ టవర్ 4 దగ్గర మీరు ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే మొత్తం నీట్‌గా బ్యాక్ సైడ్ అంతా ఇప్పుడు చూడండి ఏ హైట్‌లో ఉంది ఐరన్ రాడ్స్. ఇంతకు ముందంతా గ్రౌండ్ లెవెల్‌కి అయితే కట్ చేసేసుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి మొత్తం దాదాపుగా ఒక 4, 5 మీటర్ల పైకైతే లేపుకున్నారండి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా. ఏ విధంగా జరుగుతుంది చూడండి లోపలంతా కూడా వర్క్స్. ఇదండి మనకేందంటే ఐకానిక్ టవర్ 1-5 వరకు మొత్తం సేమ్. ఐకానిక్ టవర్ 1, 2, 3, 4 దగ్గర ఏందంటే మొత్తం ఏందంటే ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఐకానిక్ టవర్ 5 దగ్గర ఒక స్టెప్ ముందే ఉన్నారనమాట. ఇందాక మీరు చూసారు కదా! ఏ విధంగా ఉందో మొత్తం కాంక్రీట్ బెడ్డల్లాగా, దిమ్మల్లాగా అయితే నీట్‌గా అయితే కట్టుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే అటు సైడ్ మీరు ఐకానిక్ టవర్ 5 సైడ్ చూసారు కదా! అక్కడ మనకు 2 ఫ్లోర్‌లు ఇంకొక బిల్డింగ్ అయితే వస్తుందండి. అదంతా కూడా అటు సైడ్ అంతా కూడా పార్కింగ్‌కి సంబంధించి అదంతా కూడా ఉండబోతుంది. అలాగే ఇక్కడ ఐకానిక్ టవర్ 2 దగ్గర చూసుకుంటే మీరు మూల చూసుకోండి. ఇదివరకేందంటే జస్ట్ తవ్వుకుంటా ఉండే. మొత్తం ఇప్పుడు నీట్‌గా తవ్వేసి ఒక వేలాగా ఇటు సైడ్ ఉన్న మొత్తం ఒక గోడలా కట్టారు కదా! అక్కడి నుంచి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా హైట్ అయితే లేపుకోనున్నారు. చూడండి. మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచయితే మనకు ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి వర్క్ అనేది ఎక్కడ ఆగలేదండి డిసెంబర్ మంత్ అయితే. నెక్స్ట్ లెవెల్‌లో జరిగిందని చెప్పుకోవాలి. ప్రతిది కూడా అప్‌డేట్ అవుతూ వచ్చింది. కాకపోతే ఏంటంటే వర్క్ ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో అక్కడ జరిగితేనే అందరికి అర్థమవుతుంది వర్క్ జరుగుతుంది అన్నట్టు. ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూసినంత కూడా మీరు పైనుంచి చూసింటే అర్థమవుతుంది. అసలు ఎంత వర్క్ జరుగుతుందో ఏంటనేది. అలాగే ఇది ఐకానిక్ టవర్ 2 లోపల చూడండి మొత్తం. ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కటింగ్స్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మనకు లేపుకుంటున్నారు ఐరన్ రాడ్స్ పైకి. మొత్తం కొత్త ఐరన్ రాడ్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క ఐరన్ రాడ్స్ ఇన్‌స్టాలేషన్ అంతా అయిపోతుందో, అప్పుడు మనకు ఇంకా ఇక కోర్ కాంక్రీట్‌తో ఇంకా ఫ్లోర్స్ లేపడం అయితే మొదలవుతుందండి. ఇప్పుడు అన్నిటికి సంబంధించి సేమ్ ఈ యొక్క కింద కాంక్రీట్ వర్క్స్‌తో పాటు ఈ యొక్క మెయిన్ ఐకానిక్ టవర్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఈ యొక్క ఐరన్ రాడ్స్ అయితే లేపుకుంటున్నారు. ఇది ఐకానిక్ టవర్ 5 అండి. ఇందాక చూసింది మీరు ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర. 5 దగ్గర మెటీరియల్ అవన్నీ కూడా హెవీ మిషనరీస్, మెటీరియల్స్ అవన్నీ కూడా వచ్చినాయి చూడండి. అలాగే 5 దగ్గర వర్క్ జరుగుతుంది కాబట్టి రౌండ్‌గా మనకేందంటే మెష్‌తో కింద గాని, అలాగే పైన మెష్‌తో అయితే నీట్‌గా కప్పేస్తున్నారు. ఐరన్ రాడ్ చూడండి ఏ లెవెల్‌లో పైకి లేసిందో. అదంతా కూడా మనకు నీట్‌గా పైకి లేసిన తర్వాత అప్పుడు మనకు ఫ్లోర్‌లో అయితే లేపుకుంటూ వస్తారండి. ఇది మీకు నీట్‌గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఐకానిక్ టవర్ 4 బ్యాక్ సైడ్. మొత్తం ఎంత హైట్ లేపేస్తున్నారు చూడండి ఐరన్ రాడ్స్. ఆ విధంగా లేపిన తర్వాత ఇప్పుడు మనకు పక్కనే మనకు గోడల్లాగా ఉన్నాయి కదా! సేమ్ కోర్ కాంక్రీట్ అయితే ఇట్లా నిర్మిస్తారు. అంతా కూడా ఇప్పుడు ఐకానిక్ టవర్ ఈ 5 అన్ని దగ్గరలో కూడా మనకు ఈ యొక్క ఐరన్ రాడ్స్ అయితే హై హైట్ అయితే లేపుకుంటున్నారండి. అది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకు ఒక ఫ్లోర్ దాకా ఈ యొక్క కాంక్రీట్ అయితే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. చూస్తున్నారు కదా! అలాగే ఐకానిక్ టవర్ 4 బ్యాక్ సైడ్ కూడా మొత్తం క్లియరెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కింద ఫ్లోర్‌లా కట్టుకోవడానికి ఈ మూలలు అయితే నీట్‌గా అయితే చేసుకోవడం జరుగుతుందండి. చూడండి అసలు ఎంత వర్క్ జరుగుతుందంటే అసలు ఊహించలేమనమాట. ఐకానిక్ టవర్ యొక్క 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి వర్క్స్ అనేది ప్రతిరోజు మ్యాన్ పవర్ విషయంలో కూడా మీరు చూసుకుంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి. ఈ మూలన ఎక్కడ చూసినా జనాలే ఉన్నారండి. ఏదొక 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి అయితే. సో మనకేందంటే ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి 3 కంపెనీలయితే వర్క్ చేస్తున్నాయి. సో ఇదండి చూసారు కదా! ప్రెజెంట్ ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి వర్క్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.